లేటుగా వచ్చిన లేటెస్ట్ రికార్డును సొంతం చేసుకుంది దువ్వాడ జగన్నాథన్ టీజర్. ప్రస్తుతం తెలుగులో అత్యధిక యూట్యూబ్ వ్యూస్ తెచ్చుకున్న టీజర్ రికార్డు దువ్వాడ జగన్నాథన్దే కావడం విశేషం. కాటమరాయుడు పేరిట ఉన్న రికార్డును డీజే టీజర్ దాటేసింది. ప్రస్తుతం ఈ ఆర్టికల్ రాసే సమయానికి డీజే టీజర్ వ్యూస్ 1,14,33,000కు పైగా ఉన్నాయి. కాటమరాయుడు వ్యూస్ 1,14,18,000 వద్ద ఉన్నాయి. డీజే టీజర్ రావడానికి 20 రోజుల ముందే రిలీజ్ అయిన కాటమరాయుడు టీజర్ యూట్యూబ్ లో రికార్డుల మోత మోగించింది. 1 కోటి వ్యూస్ తెచ్చుకున్న తొలి తెలుగు టీజర్ గా రికార్డు నెలకొల్పింది. అయితే కాటమరాయుడు రికార్డులను వెంటాడుతూ వెళ్లిన డీజే టీజర్ దానికంటే వేగంగా 1 కోటి వ్యూస్ మార్కును అందుకుని సంచలనం రేపింది. ఇప్పుడు మొత్తంగా కాటమరాయుడు వ్యూస్ నే దాటేసింది. ఈ టీజర్ కి ఇప్పటిదాకా 1.9 లక్షల లైక్స్ కూడా వచ్చాయి. తెలుగులో అత్యధిక డిస్లైక్స్ రికార్డు డీజేదే అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం డీజే డిస్లైక్స్ 1.68 లక్షలకు పైగా ఉన్నాయి. కాటమరాయుడు టీజర్ కు 2.64 లక్షల లైక్స్, 47,000 డిస్లైక్స్ ఉన్నాయి. అల్లు అర్జున్ కు సౌత్ ఇండియా అంతటా మంచి ఫాలోయింగ్ ఉండటం, డిస్లైక్స్ గొడవతో ఈ టీజర్ కు మంచి ప్రచారం లభించడం రికార్డుల మోత మోగించడానికి కారణమని చెప్పొచ్చు. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5కి అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.